హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా ఇంత మంది టార్గెట్ చేసిన ఒక మనిషి నిలబడిందంటే అది సంజన గారు మాత్రమే అని చెప్పడంలో అస్సలు సందేహమే లేదండి. సో ఇప్పటికి కూడా ఆమెని బయటకు తోసేద్దాం, బయటకు నెట్టేద్దాం, గేమ్ ఆడనీయకుండా చేద్దామని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారిగా ఆమె గురించి ఆమె తీసుకున్న స్టాండ్ని బట్టి అందరూ భయపడి అమ్మో మళ్ళీ ఈమె జోలికి వెళితే అనవసరంగా మనమే బ్యాడ్ అయిపోతామని ప్రతి ఒక్కరు కామ్గా అయిపోయారు. చూడండి, అదండి మన కోసం మనమే స్టాండ్ తీసుకున్నప్పుడే పక్కన వాళ్ళకి భయం వస్తుంది. పోనీలే అనుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరు మన దగ్గరకు వచ్చి మన మీద నాట్యం చేసేవాళ్లే, మనకి ఎవ్వరు ఫేవర్ చేసే వాళ్ళైతే ఉండరు. ఎప్పుడైతే ఆమె గురించి ఆమె స్టాండ్ తీసుకునిందో, ఆమె గేమ్స్ ఆడటం మొదలు పెట్టిందో, ఇప్పుడైతే ఈ రోజైతే ఆమెకి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అలాగే ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం కూడా పొందుకోబోతుంది. ఫస్ట్ అయితే ఆ జోకర్ గేమ్లో ఆమె 100 పాయింట్స్ అయితే సంపాదించుకుంటుందంట. ఇంతవరకు ఆమె గేమ్ ఆడకుండా ఆమె టాలెంట్ని తొక్కేసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక నిదర్శనం. ఆమె కమ్బ్యాక్ ఇస్తే ఎలా ఉంటుందనే దానికి. ఇక సెకండ్ టాస్క్లో కూడా ఆమె ఫస్ట్ ఆర్ సెకండ్ వచ్చేసి విజయాన్ని సాధించి ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని పొందుకునింది. వావ్, సూపర్ కదా. హౌస్ మేట్స్ అందరికీ బుద్ధొచ్చేటట్టు చేసిన సంజన గారికి హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్